ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. బీజేపీ ఎందుకు ఇప్పుడు ఇంత ఆత్మరక్షణ మోడ్లోకి వెళ్ళిపోయింది? ఒక పక్క కాంగ్రెస్ మంచి అఫెన్సివ్ మోడ్లో ఉంది, దూకుడుగా ఉంది. మరో పక్క బీజేపీ డిఫెన్స్లో పడిపోయినట్టుగా కనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? 10 సంవత్సరాల పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళు ఈ 10 ఏళ్ళు మేము ఇంత ఎరగదీశాం, ఇంత వరగబెట్టాం, మరో 5 సంవత్సరాల పదవిలో ఉంటే మేము ఇంత చేస్తాం అంత చేస్తామని చెప్పుకోవాల్సినటువంటి వాళ్ళు ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే, ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశానికి ఇంత నష్టం జరుగుతుంది, మొత్తం ఆస్తి అంతా తీసుకెళ్ళి ముస్లింలకు పంచిపెట్టేస్తారు, మీ మెడలో మంగళసూత్రాలు తెంపేస్తారు, ఇంత ప్రతిపక్షాల మీద దాడి చేస్తూ ప్రచారం చేసుకోవాల్సినటువంటి అగత్యం 10 సంవత్సరాల అధికారంలో ఉన్న తర్వాత బీజేపీకి ఎందుకు వచ్చింది? చాలా కీలకమైనటువంటి కొన్ని అంశాలతో నేను ఈ వీడియో మీకు చేస్తున్నాను. మిత్రులారా, కొంచెం నిడివి ఎక్కువైనా సరే దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ మీరు చాలా జాగ్రత్తగా కీన్గా అబ్జర్వ్ చేయండి. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అసలు విషయం ఏమిటి అంటే, రామాలయం, రాముడు విగ్రహ ప్రతిష్టాపన ఇదంతా కూడా గత చరిత్ర అయిపోయింది. 2-3 నెలల్లోనే ప్రజలందరూ మర్చిపోయారు. ఒక పక్క బీజేపీ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రతిపక్షాల మీద ఏకదాడి చేస్తూ ఉంటే, విద్వేష ప్రచారాన్ని చేస్తూ ఉంటే, మరో పక్క కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ వాళ్ళు ఒకటే మాట పట్టుకున్నారు: క్యాస్ట్. ఈ దేశమంతా మేము అధికారంలోకి వస్తే క్యాస్ట్ సెన్సస్ చేయిస్తాము, కులగణన చేయిస్తాము, ఓబీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు రాజ్యాంగం ఏ విధమైనటువంటి హక్కుల్ని వాళ్లకు పొందుపరిచిందో వాటిని అన్నిటినీ కూడా అమలు చేస్తాము, అణగారిన వర్గాలకు అందలాలు కట్టబెడతాము, మేము వాళ్ళకి అధికారం రావాల్సినటువంటి హక్కులు ఇంకా రాలేదు, విద్యా వైద్య రంగాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అక్కడక్కడ రిజర్వేషన్లు అమలు జరుగుతున్నప్పటికీ కూడా ఎన్నికలు పోటీ చేసేటటువంటి విషయంలో ఎన్నికల్లో రిజర్వేషన్స్ అనేటటువంటి ముఖ్యంగా ఓబీసీలకు ఇంకా లేదు. వాటిని అన్నింటినీ కూడా అమలు చేస్తాము, ఓబీసీలకు పెద్దపీట వేస్తామని గ్రౌండ్ రియాలిటీని పట్టుకున్నాడు రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్ర చేశాడు, న్యాయ యాత్ర చేశాడు. ఇప్పుడు ఓబీసీల విషయంలో, ఎస్సీ ఎస్టీల విషయంలో, సామాజిక న్యాయ విషయంలో మొత్తం ఆ వేళ్ళు అనేటటువంటి ఉన్నవే ఈ దేశానికి మూల సూత్రాలు, వాటిని పట్టుకున్నాడు అనమాట. వాటి మీదే వెళుతున్నాడు. వాటి మీద వెళుతూ రాజ్యాంగం వీళ్ళకి ఈ హక్కుల్ని పొందుపరిచింది, ఈ హక్కుల్ని కాలరాయడం కోసమే వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గ్రాస్ రూట్ లెవెల్స్కి, అంటే దేశం మూలలకి తీసుకువెళ్ళడంలో విజయవంతం అయ్యారు. ఇప్పుడు బీజేపీ అందుకనే ఆత్మరక్షణలో పడిపోయింది. వాళ్ళు అయ్యా మేము ఇక రాజ్యాంగం మేము మార్చము అని చెప్పి డైరెక్ట్గా మోడీ గారే మాట్లాడుతున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చినా సరే రాజ్యాంగం మారదు, రాజ్నాథ్ కూడా అదే మాట చెప్తున్నాడు, అమిత్ షా అదే మాట చెప్తున్నాడు. వీళ్ళు ఇలా చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు దాకా 400 సీట్లు ఎందుకు కావాలని వాళ్ళు అన్నారు? రాజ్యాంగాన్ని మార్చేటటువంటి సంపూర్ణ మెజారిటీ 400 సీట్లు వాళ్ళకి వస్తేనే కానీ కుదరదన్నమాట. ఎందుకు రాజ్యాంగాన్ని మార్చాలి అంటే, ఇదిగో శూద్రులకు, అతిశూద్రులకు, మైనారిటీలకు ఉన్నటువంటి హక్కుల్ని వాళ్ళు తొలగించడానికి అనేటటువంటి ప్రచారం ప్రతిపక్షాలు ఊపందుకున్నాయి. ఎందుకయ్యా బీజేపీ ఎందుకు ఈ పని చేయాలి అంటే, ఆర్ఎస్ఎస్, దాని వెనక ఉన్నటువంటి కోర్ ఆర్ఎస్ఎస్ ఎజెండా అదే అనమాట. మొదటి నుంచి కూడా 1950 నుంచి కూడా ఆర్ఎస్ఎస్ ఏం చెప్తుంది అంటే, కొన్ని సామాజిక వర్గాలకి రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా చాలా సామాజిక వర్గాలకు నష్టం చేకూరుతుంది. యోగ్యత, విజ్ఞత, అలాగే సామర్థ్యము, వీటిని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రిజర్వేషన్లు టైం బౌండ్ రిజర్వేషన్స్ మాత్రమే, ఇవి సుదీర్ఘకాలం కొనసాగు అనేటటువంటి ఎజెండా ఆర్ఎస్ఎస్కి ఉంది. ఆ ఆర్ఎస్ఎస్ నడిపిస్తున్నటువంటిదే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అనమాట. సో వాళ్ళు అధికారంలోకి వస్తే 400 సీట్లు మాకు కావాలి, 400 సీట్లు ఎందుకు కావాలంటే రాజ్యాంగం మార్చడం. రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలంటే, ఇదిగో
ఆర్ఎస్ఎస్ ఉన్నటువంటి ఎజెండా మనుస్మృతి ఏం చెప్పింది? శూద్రులకు అతి శూద్రులకు ఎలాంటి హక్కులు లేవని నిషేధాజ్ఞలు జారీ చేసింది. సో ఆ నిషేధాజ్ఞలు మనుస్మృతి ప్రాణంగా బతుకుతున్నటువంటి, మనుస్మృతి రక్తంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వెనకాల వెన్నుదన్నుగా ఉన్నటువంటి పార్టీయే బీజేపీ. కాబట్టి మొత్తం అంతటినీ కూడా మనం అవగాహన చేసుకుంటే వీళ్ళు తప్పనిసరిగా రాజ్యాంగాన్ని మార్చేస్తారు అనేటటువంటిది మాట పూర్తిగా వెళ్ళిపోయింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అందుకనే డిఫెన్స్లో పడిపోయారనమాట. ఇంకొకటి ఏమిటి, ఎందుకు ఇలాగా ఇప్పుడు కాంగ్రెస్ మీద, రాహుల్ గాంధీ మీద, అలాగే గాంధీ పరివారం మీద ఎందుకు ఇలా విరుచుకుపడాల్సి వస్తుంది అంటే 2 దఫా ఎన్నికలు అయిపోయినాయి, 2 దశలు ముగిశాయి. ఆల్రెడీ ఇంటర్నల్ రిపోర్ట్స్ అందాయి. ఈ 2 దశల ఎన్నికల్లోనూ 190 సీట్లుకి ఎన్నిక జరిగింది. దాంట్లో అత్యధిక శాతం 2019లో ఓట్లు సంపాదించుకుంది, సీట్లు సంపాదించుకుంది. అత్యంత స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువగా ఉందన్నమాట బీజేపీకి. అట్లాంటి 2 దశల్లోనే దాదాపు 50-60 సీట్లు కోల్పోయేటటువంటి పరిస్థితి ఉందనేటటువంటి రిపోర్ట్స్ ఇటుపక్క ఇండిపెండెంట్ జర్నలిజం నుంచి కూడా అటుపక్క వాళ్ళకి కూడా రిపోర్ట్స్ అందే ఉంటాయి. ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేటటువంటి ఒక ఆలోచన చేసే ఉంటారు కదా. ఆలోచన చేసిన తర్వాత అర్థమైంది ఏమిటి అంటే, ఎవరైతే ఓబీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనారిటీలు రాజ్యాంగాన్ని వీళ్ళు మార్చేస్తారు, మాకున్న హక్కులు కూడా కోల్పోతాం అనేటటువంటి ఆందోళనలో ఉన్నారో వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు. ముఖ్యంగా ఎక్కడ హిందీ బెల్ట్ ఎక్కడైతే బీజేపీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉందో, మంచి పట్టు ఉందో, అక్కడ యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్ ఇలాంటి చోట డమాడోల్ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనమాట. ఎందుకు? వాళ్ళ పట్టంతా ముస్లిం మైనారిటీస్ మీద పట్టులేదు, ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ముస్లిం మైనారిటీస్ కాబట్టి. 2019లో ఒక లెక్క మీకు చెప్తాను, సింపుల్ లెక్క. 2019లో బీజేపీకి ఎంపీలో 66% ఓబీసీ సపోర్ట్ ఉంది. ఇది సిఎస్డిఎస్ లోక్నీతి సర్వే చెప్పినటువంటి గణాంకాలు, నాది ఇంకొకళ్ళది కాదు. సో వాళ్ళకి 2009లో కానీ అంతకుముందు కానీ ఓబీసీల, ఎస్సీల, ఎస్టీల సపోర్ట్ అంత పెద్దగా లేదు. 15%, 20%లో ఉన్నారాళ్ళు. కానీ ఒకేసారి ఈ హిందుత్వ పాలిటిక్స్, హిందుత్వ కార్డు ఎప్పుడైతే రాముడిని ముందుకు తీసుకొచ్చారో, అలాగే ఓబీసీ సముదాయంలో కానీ, ఎస్సీ ఎస్టీ సముదాయాల్లో కానీ ఉన్నటువంటి ఈ మతం కార్డు అనేటువంటిది వాళ్ళలో బాగా పనిచేసి వాళ్ళ నుంచి సపోర్ట్ బాగా వచ్చిందనమాట. ఎంపీలో దాదాపు 66% ఓబీసీలు, ఎస్టీలో 54%, రాజస్థాన్లో అయితే 72% ఓబీసీలు, అలాగే ఎస్టీలు 60% దగ్గర, జార్ఖండ్లో అయితే 70% ఓబీసీలు సపోర్ట్ వచ్చింది. యూపీలో యాదవుల సపోర్ట్ కొంచెం మొదటి నుంచి తక్కువ, ఎందుకంటే అక్కడ ములాయం సింగ్ యాదవ్, బీహార్లో లల్లు ప్రసాద్ యాదవ్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి. కానీ మిగిలిన కుర్మి, కోయరి ఇట్లాంటి అదర్ ఓబీసీ క్యాస్ట్లు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి కూడా దాదాపు 80% వాళ్ళకి సపోర్ట్ ఉందన్నమాట. ఇప్పుడు బీజేపీ భయపడుతున్నది ఏమిటయ్యా అంటే, నిజంగా మేము రాజ్యాంగాన్ని మార్చేస్తామని, తద్వారా వీళ్ళకి హక్కులన్నీ కోల్పోతారని వీళ్ళు భయపడుతున్నారు కాబట్టి, నాయన ఇక ఇప్పుడు ఈ 400 సీట్లు మాట్లాడకండి రా నాయన, ఎక్కడ నోరు ఎత్తకండి, రాజ్యాంగం మాట ఎత్తకండి అని చెప్పి ఇప్పుడు మేము మార్చమని చెప్పేసి అందరికీ దండం పెట్టుకుంటున్నారనమాట. అలాగా అంటే డిఫెన్స్లోకి పడిపోయారనమాట. అందుకనే వీళ్ళు ఎంత పడినా, వీళ్ళ అగ్రనాయకత్వం ఎంత పడినప్పటికీ కూడా బీజేపీ ఎంపీలు, నాయకులు, అభ్యర్థులు అందరూ కూడా మాకు అబ్కీ బార్ 400 పార్ అని చెప్పి రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకనే వాళ్ళ మాటలు అలా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఈ విధమైనటువంటి ఈ రాజ్యాంగాన్ని మారుస్తారనేటటువంటిది చాలా మూలలకు కూడా తీసుకెళ్ళగలిగారు, సమర్థవంతంగా తీసుకెళ్ళగలిగారనమాట. అది ఇక్కడ ఈ బీజేపీకి ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. రాహుల్ గాంధీని ఒకప్పుడు పప్పు అని, బచ్చా అని, పార్ట్ టైం పొలిటీషియన్ అని, సీజనల్ పొలిటీషియన్ అని రకరకాల మాటలు మాట్లాడేవారు కదా. ఇప్పుడు ఎక్కడైనా ఎవరైనా రాహుల్ గాంధీని ఆ మాట మాట్లాడుతున్నారా? అసలు ఇష్యూ బేస్డ్గా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. సామాజిక న్యాయం గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు.
ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి, నిరుద్యోగం గురించి, ద్రవ్యోల్బణం గురించి, అధిక ధరల గురించి, ఆత్మరక్షణ గురించి, మహిళల సాధికారత గురించి, సామాజిక న్యాయంలో ఉన్నటువంటి అంతరాల గురించి, వీటన్నిటి గురించి ఒక అఫెన్సివ్ మోడ్లో యుద్ధ ప్రాతిపదిక మీద దేశమంతా తిరుగుతూ మాట్లాడుతూ ఉంటుంటే ఇక అతన్ని విమర్శించడానికి వీళ్ళ దగ్గర ఏమీ అస్త్రాలు లేవు. అందుకని ఇవి వాళ్ళు వస్తే ఇగో ఈ దేశంలో సంపద అంతా తీసుకెళ్ళి ముస్లింలు కట్టబెడతారు, అదని ఇదని చెప్పి ఏదేదో మాట్లాడతారు. ఇదంతా కూడా డిఫెన్స్లో పడిపోయినటువంటి వాతావరణం. ఏమిటి విపరీతం అంటే అదనమాట. అందుకని 2 దఫాలు 3వ దశ ఇక ముందుకు రాబోతుంది. ఈ 3వ దశలో కూడా యూపీలో, బీహార్లో, అలాగే ఎంపీలో చాలా ఎక్కువ సీట్లు బీజేపీ కోల్పోతుందనేటటువంటి సంకేతాలు అప్పుడే అందుతున్నాయన్నమాట. మిత్రులారా, కారణం ఇది. ఏది ఏమైనప్పటికీ బీజేపీ భయపడుతుంది. భయపడడానికి కారణం ఇది ఉంది. గ్రాస్ రూట్ లెవెల్స్లో కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లాల్సినటువంటి వర్తమానాన్ని, సందేశాన్ని తీసుకెళ్ళింది. నిజంగా బీజేపీ భయానికి కారణం ఇదే అయితే రాజ్యాంగం గురించి వాళ్ళు ఇప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ ఆ మోహన్ భగతే సాక్షాత్ ఇక్కడ దిగొచ్చి, హైదరాబాద్ దిగొచ్చి మేము రాజ్యాంగాన్ని, రిజర్వేషన్ని ఏమీ మార్చమని చెప్పి ఇప్పుడు చెబుతున్నప్పటికీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి ఈ 3వ దశ ముగిసే నాటికి ఇంకా స్పష్టత మనకు రావచ్చు. బీజేపీ ఆందోళన మరింతగా పెరిగే అవకాశం కూడా కనిపించవచ్చు. ఇది ఈ వీడియోలో నేను మీకు ఇచ్చినటువంటి ఆ సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.